రామాయణంలో రావణాసురుడనే ఒక పెద్ద తీస్మార్కాన్ గాడు ఉన్నాడు. చాలా తీస్మార్కాన్, మనలాగనే. ఆయన దగ్గర పెద్ద లంకా మహానగరమే ఉంది. మన పంప లాంటిది కాదులే. ఆ లంక స్వర్ణమయం, పుష్పక విమానం ఉన్నది. ఎంతమంది ఎక్కినా ఇంకా ఒకళ్ళకి ప్లేస్ ఉంటుందంట. గంతెందుకు, మంది మార్బలం, బంధుగణం ఉంది. అంతేనా, మహాభక్తుడు, సాక్షాత్ పరమశివుడి దగ్గర నుంచి ఆత్మలింగాన్ని పొందినవాడు. అంతేనా, లేదు, 10 తలలు కలిగిన వ్యక్తి, దశకంఠుడు. అలాంటి వాడు కూడా రాముడి చేతుల్లో సంహరించబడ్డాడు. అర్రే, ఇది కదా మనకు కావాల్సింది. మరే ఇన్ని ఉన్న రావణాసురుడు రాముడి చేతిలో చచ్చిపోయిందంటే రాముడి దగ్గర ఏముంది? ఇది మనకు కావాలి. రాముడి దగ్గర ఏం లేదు. స్వర్ణమయ లంక లేదు, పుష్పక విమానం లేదు, మంది మార్బలం లేదు, బంధుగణం పక్కన లేదు, 10 తలలు లేవు. తన ఒక పక్కన తమ్ముడున్నాడు, మరో పక్కన భార్య ఉన్నది. మరే అటువంటి వాడి చేతిలో ఎలా కదా? రాముడి దగ్గర సుగుణం ఉన్నది, అందుకే సుగుణాభిరాముడు అన్నాడు. నీ దగ్గర బంగారం ఉందా, బలుపు ఉందా, బంధుగణం ఉందా అనేది కాదు ఇక్కడ ముఖ్యం. నువ్వు మహాభక్తుడవైనా సరే నీ గుణం కరెక్ట్గా లేకుంటే ఖచ్చితంగా రావణాసురుడిలా నెలకోలాల్సిందే.